తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అమెరికా బెస్ట్ యుద్ధ విమానం కూలిపోయినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. పైలట్ ట్రైనింగ్ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కళ్ల ముందే F-35 నేల కొరికింది. సందిగ్ధంలో 20 దేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో ఒక విషాదకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునికమైన యుద్ధ విమానం F-35 ప్రమాదవశాత్తు కూలిపోవడం జరిగింది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం అమెరికా కాలమానం ప్రకారం 6:30 సమయంలో, అంటే భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 4:30 ఫ్రెస్నో నగరానికి సుమారు 64 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధ విమానం కూలిపోయిందని కూడా అమెరికా నావీ అధికారికంగా ప్రకటించింది. ప్రమాద సమయంలో పైలట్ శిక్షణ తీసుకుంటున్నట్లుగా కూడా వెల్లడించారు అధికారులు. పైలట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా విమానం ఒక్కసారిగా అదుపు తప్పి కళ్ల ముందే కుప్పకూలిపోయింది. మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఏ విధంగా కుప్పకూలిపోయిందో ఆ ఫైటర్ జెట్ కూడా మనకి కనిపిస్తోంది. అయితే ప్రమాదాన్ని గమనించిన పైలట్ వెంటనే కూడా అప్రమత్తమై పారాచూట్ సాయంతో బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే అతడికి స్వల్పంగా గాయాలైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. విమానం కూలిన తర్వాత ప్రమాద స్థలంలో తీవ్ర మంటలు ఒక్కసారిగా కూడా వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమికంగా విచారణ ప్రారంభమైందని కూడా అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవాలి. F-35 ఫైటర్ జెట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఇది కూడా ఒకటి. దీని యుఎస్ రక్షణ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన 5వ తరం స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీని ధర సుమారుగా $115 మిలియన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ F-35 1.6 మాక్ వేగంతో, అంటే గంటకు 1200 మైళ్ల వేగంతో ఎగురుతుందని కూడా చెప్తున్నారు. దీని వేగంతో శత్రువులకు దాదాపు కనిపించదు. ఇది గాలి, భూమి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అలాగే ఇంటెలిజెన్స్ సేకరణ వంటి అనేక మిషన్లను అయితే నిర్వహించగలదు. అమెరికా సహా అతి కొద్ది దేశాల ఎయిర్ ఫోర్స్ల వద్దే ఫైటర్ జెట్ ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ F-35 కోసం దాదాపుగా 20 దేశాలు కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం F-35 విమానాల పనితీరుపై అనుమానాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. ఇటీవలే బ్రిటన్ దేశానికి చెందిన F-35B కేరళలో నిలిచిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. సాంకేతిక సమస్యల కారణంగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ఫైటర్ జెట్ దాదాపు 40 రోజుల అనంతరం బ్రిటన్ కు వెళ్లిపోయింది. అమెరికాకు గర్వకారణంగా భావించే ఫైటర్ జెట్లో సాంకేతిక లోపంతో F-35 విమానం కూలిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అగ్రరాజ్యం అమెరికా గర్వకారణంగా భావించే F-35 ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలో ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయింది. గాల్లో ఉండగానే విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అతనికి స్వల్ప గాయాలైనట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన యుఎస్ నావీ అధికారులు కూడా ధృవీకరించారు. పైలట్ సురక్షితంగా ఉన్నారని, ఇతర సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని NAS లెమూర్ తెలిపారు. విమానం కూలిపోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. గతంలో ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా మన దేశంలో కేరళ రాష్ట్రంలో ల్యాండ్ అయింది. ఇది చాలా రోజుల తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. అమెరికా ఈ 5వ తరం యుద్ధ విమానం F-35 యుద్ధ విమానాల తయారీదారు, అలాగే అమెరికన్ రక్షణ కాంట్రాక్టర్ లాక్హీడ్ మార్టిన్ ఈ ప్రమాదం గురించి ఇంకా ఎటువంటి ప్రకటన కూడా ఇక్కడ చెయ్యలేదు. లాక్హీడ్ మార్టిన్ తయారు చేసిన అమెరికా 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 లైట్నింగ్ ప్రపంచంలోని అత్యంత అధునాతన యుద్ధ విమానాల్లో దీన్ని కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు. దీన్ని 3 వేరియంట్లలో ఉత్పత్తి చేశారు. దీని ప్రత్యేకత వచ్చి యుద్ధ విమానంగా ప్రసిద్ధి చెందిన ఫైటర్ జెట్ ప్రధాన లక్షణం దాని స్టెల్త్ టెక్నాలజీ. అంటే F-35 ఈ డిజైన్ రాడార్ నుండి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుందట. ఇది శత్రువులకు దాదాపుగా కనిపించదు. దీని యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే రాడార్, డిస్ట్రిబ్యూటెడ్ ఎపార్చర్ సిస్టమ్, ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్ పైలట్ కు 360 డిగ్రీల యుద్ధ భూమి సమాచారాన్ని అయితే అందిస్తాయి. ఈ విమానం గాలి, సముద్రం, నేలపై ఉన్న ఇతర సైనిక విభాగాలతో రియల్ టైం డేటాను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇది యుద్ధానికి అనువైందిగా కూడా చెప్తూ ఉంటారు. F-35 1.6
6 మాక్ వేగంతో అంటే గంటకు 1200 మైళ్ల వేగంతో ఎగురుతుందని కూడా చెప్తున్నారు. 18,000 పౌండ్ల ఆయుధాలను మోయగలది. ఇది గాలి, భూమి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ వంటి అనేక మిషన్లు కూడా నిర్వహించగలదని కూడా చెప్తున్నారు. F-35 కోసం ఒప్పందాలు చేసుకున్న దేశాల్లో ప్రపంచంలోని 20 దేశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అవి దానిని నిర్వహిస్తూ ఉంటాయి. ఆర్డర్లు కూడా ఇచ్చాయని కూడా మిగిలిన దేశాలు చెప్తున్నాయి.